ఈసారి ఎన్నికల్లో ఎప్పుడెప్పుడు ఓట్లు వేసి టీడీపీని గెలిపిద్దామా అని అనంతపురం నియోజకవర్గ ప్రజలు చూస్తున్నారని అనంతపురం అర్బన్ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి వెంకట ప్రసాద్ అన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి చేయని వైసీపీ ఎమ్మెల్యే ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నాడో తెలియటం లేదని ఆయన విమర్శించారు. ఈసారి గెలుపు నాదే అంటున్న దగ్గుపాటి వెంకట ప్రసాద్తో మా కరెస్పాండెంట్ సూర్య ఫేస్ టు ఫేస్. అనంతపురం అర్బన్ నుంచి టీడీపీ జనసేన బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా దగ్గుపాటి వెంకటప్రసాద్ గారు ఉన్నారు. ఈయన భారీగా పెద్ద ఎత్తున కూడా ప్రచార కార్యక్రమాలు ముమ్మరంగా చేస్తున్నారు. ఇంతో ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు మీ మీద నమ్మకంతో ఈసారి పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. ప్రజల స్పందన ఎలా ఉంది? ప్రచారాలు ఎలా జరుగుతున్నాయి? ఈరోజు 35-36 వార్డు ఇంటింటికి ప్రచార కార్యక్రమం భాగంగా తిరగడం జరుగుతూ ఉంది. ఈ భారీ స్పందన చూసి స్వచ్ఛందంగా మేము వచ్చి ఓటేస్తాం, ఎప్పుడెప్పుడు వచ్చి తెలుగుదేశం ఓటేద్దామని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఓకే, అదేవిధంగా మొదటి రోజు మీరు ప్రచారం ప్రారంభించారు. ఆ రోజు ఈ అసమ్మతి కొంతమంది కార్యకర్తలు నాయకులు ప్రచారానికి అడ్డుపడడం జరిగింది. దీన్ని అధిగమించి ఎలా ముందుకెళ్తారు? మాది తెలుగుదేశం కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, అన్నీ సాల్వ్ చేసుకున్నాను. ఇంకా 1-2 సమస్యలు ఉన్నాయి, అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్తాను. మేమంతా కలిసే పనిచేస్తాం. ఓకే, అదేవిధంగా జనసేన బీజేపీ నుంచి మద్దతు ఎలా ఉంది మీకు? ఇక్కడ నాయకులు కార్యకర్తలు ఎలా మీకు సపోర్ట్ చేస్తున్నారు? అంతా కలిసే చేస్తున్నారు. జనసేన కానీ బీజేపీ కానీ అంతా కలిసే చేస్తున్నారు. నాయకులు వచ్చి మాతో పాటు తిరుగుతూ ఉన్నారు. ఓకే, అదేవిధంగా ఇప్పటి వరకు కూడా అనంతపురం నగర అభివృద్ధికి వచ్చేసి దాదాపుగా 1400 కోట్ల వరకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది. కానీ వైసీపీ వాళ్ళు మేము చేసాం అంటున్నారు. దీన్ని ప్రజలకు ఎలా చెప్పబోతున్నారు? గత ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే 2014 నుంచి 19 వరకే డెవలప్ జరిగింది. 19 తర్వాత అసలు డెవలప్మెంట్ అనేది నిల్లు. ఎక్కడ చూసినా రోడ్లు గుంతలు అలాగే ఉన్నాయి. తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తెప్పిస్తానని చెప్పిపోయిన ప్రజెంట్ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారు చెప్పారు. చేయకపోతే నేను పోటీ చేయనని కానీ చెప్పారు. కానీ మళ్ళీ అదే ఎమ్మెల్యేగా ఆయన నిలబడుతున్నారు. ఎలా మోహన్ చూపిస్తారో చూడాలి ప్రజలకి. ఓకే, అదేవిధంగా ఒక ఆరోపణ ఏమంటే వెంకటప్రసాద్ స్థానికేతరు, ఆయనకి ఇక్కడ సమస్యలు తెలియదు అని చెప్తున్నారు. ఇక్కడ మీరు ఈ మధ్య కాలంలో గుర్తించిన సమస్యలు ఏంటి? దాన్ని ప్రజలకు ఎటువంటి చేయబోతారు? భవిష్యత్తులో మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎలా హామీ ఇస్తారు? నేను స్థానికేతరుని కాదనేది వాస్తవం కాదు. నేను స్థానికేతరుని చిన్నప్పటి నుంచి ఇక్కడే చదువుకున్నాను. నా ఇల్లు ఇక్కడ రామ్నగర్లోనే ఉంది. అలాగే నేను గతంలో రాతాడు ఎంపీగా పనిచేసినప్పుడు కానీ అనంతపూర్లోనే ఉన్నాను. మా విలేజ్ కానీ కూతవేడి దూరంలో 20 కిలోమీటర్లే. టాపిక్ డైవర్షన్ వాళ్ళు గెలవలేకపోతున్నారు కాబట్టి ఏదో ఒకటి చేయాలి కాబట్టి లేదు. తప్పకుండా అత్యధిక మెజార్టీని గెలిచాలని న్యూస్ 360 కూడా కోరుకుంటోంది. బెస్ట్ ఆఫ్ లక్. అది ఇదే చెప్తున్నది వెంకటప్రసాద్ గారు. తప్పనిసరిగా ఏదైతే బీజేపీ జనసేన మద్దతుతో తప్పనిసరిగా అధికారంలోకి చేపడతాం, తప్పనిసరిగా ఇక్కడ గెలిచి చూపిస్తాం. అదేవిధంగా టీడీపీ పార్టీలో కొన్ని అసంతృప్తులు, కొంతమంది వ్యతిరేక వర్గం ఉన్నదైతే నిజమే. దాన్ని కూడా అధిగమించి భవిష్యత్తులో ముందుకెళ్తామని తెలియజేయడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ఆంధ్రప్రసాద్ న్యూస్ 360 అనంతపురం.